చాలామంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే నీటితో ఈ చిన్న పని చేయమని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం. ఈ పరిష్కారం గ్రామాలలో ఉండేవారు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇంట్లో ఉత్తర వాయువ్య భాగంలో ఒక తొట్టి నిండా నీటిని తీసుకొని పెట్టండి. దానిలో కొంచెం పసుపు, ఒక పాలరాయి ముక్క వేసి ఉంచండి. ఈ విధంగా వెయ్యాలంటే పల్లెటూర్లలోనే కుదురుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్, అద్దెలలోనే ఉంటున్నారు. ఇలా ఉండేవారికి ఈ పరిష్కారం చేయటం కుదరదు. వీలైన వారు మాత్రం ఇంట్లోని ఉత్తర వాయువ్య భాగంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తొట్టి నిండా నీటిని పెట్టి పాలరాయిని వెయ్యాలి. కుదరని వారు మాత్రం ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. అపార్ట్మెంట్స్లో, అద్దె ఇళ్లలో ఉండేవారు ఒక చిన్న బకెట్ని తీసుకోవాలి. ఆ బకెట్లో నీటిని నింపి దానిని ఉత్తర వాయువ్య భాగంలో కానీ లేదంటే పడమర వాయువ్య భాగంలో కానీ పెట్టాలి. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉండేవారికి ఉత్తర వాయువ్యంలో కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కనుక పడమర వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ నీటిలో కొంచెం పసుపు, పాలరాయి ముక్కను వేయాలి. ఈ నీటిని 3 రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. ఈ నీటిని ఎప్పుడూ ఇలా మీ ఇంట్లో ఉంచటం వలన మీకు ఉన్న సమస్యలన్నిటినీ ఆ పాలరాయి పీల్చుకుని తొలగిస్తుంది. ఈ నీటిని ఇలా పెట్టడం కుదరని వారు యాక్వేరియం అయినా పెట్టుకోవచ్చు. ఉత్తర వాయువ్య దిశలో లేదంటే పడమర వాయువ్య దిశలో పెట్టాలి. యాక్వేరియంలోని చేపలకు ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండాలి. ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ మీరు ఆహారం పెట్టలేదంటే ఆ చేపలు ఆకలితో బాధపడుతూ ఉంటాయి. ఆ చేపల బాధ కూడా ఒక పాపంగా మారి మీకు చుట్టుకుంటుంది. కనుక చేపలకు తప్పనిసరిగా మర్చిపోకుండా ఆహారం పెట్టాలి. చేపలకు ఆహారం పెట్టే అంత సమయం లేదంటే గనుక ప్లాస్టిక్ చేపలను లేదంటే ప్లాస్టిక్ పువ్వులను ఆ యాక్వేరియంలో పెట్టి ఉంచండి. ఇలా ఉత్తర వాయువ్యం లేదా పడమర వాయువ్య దిశలో నీరు ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిష్కారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.